రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా 7.46%గా ఉన్న రాజకీయంగా ముదిరాజ్లకు తగిన ప్రాధాన్యత లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ముదిరాజ్ విద్యావంతుల వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. 35 నియోజకవర్గాల్లో ముదిరాజ్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారన్నారు. సీరియస్ గా పోరాటం చేస్తే ముదిరాజ్లకు ఖచ్చితంగా అధికారం దక్కుతుందన్నారు. కానీ ఒకటే కులంగా 7.46% వచ్చిన కులం ముదిరాజు కులం. ఇంతకుముందు శివకేశ్ చెప్తుండు మా తమ్ముడు, అన్న నేను బాగా స్టడీ చేసిన స్ట్రాటజిస్ట్, ఎన్నికలలో సర్వే చేస్తా అంటాడు. నా హుజరాబాద్ ఎన్నికలు కూడా నాతో పాటు ఉన్నాడు, 6 నెలలు ఉన్నాడు నాతో పాటుగా. అన్న 35 నియోజకవర్గాలలో మనం శాసించగలిగినటువంటి స్థాయిలో ఉన్నాము అని. కానీ ఏమైంది అని, ఏమైతుంది కిట్టే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ ధర్మం కోసం, న్యాయం కోసం, జాతి మనుగడ కోసం మాత్రం తప్పకుండా మాట్లాడటం కొట్లాడుతూ మేము వెంట ఉంటాం. మేము కులవాదులం కాకపోవచ్చు, కానీ అది న్యాయమైనప్పుడు తప్పకుండా దాని పక్షాన ఉంటాం. ఇవాళ మా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసేది మేము ఉన్నాం. దాంట్లో అనేక సందర్భాల్లో లొల్లిపెట్టిన మా మీద నో, ఇది న్యాయమైంది, ఉన్నాం మేము. మాటలు చెప్పడం కాదు, ఆచరించాలి. మాట్లాడటం గుర్తుపెట్టు. నేను మళ్ళీ మాటించిపోతున్నా, ఎక్కడ మేము మాలాంటలో ఉన్నా మా కోసం అధికారం పాకులాడడం, ఈ జాతి తెలంగాణ నిర్మాణం కోసం మాలాంటలో పనిచేయడం కలుగుతుంది తప్ప వేరే దానికి కాదు. కాబట్టి మీ వెంట మీరు మళ్ళీ మా అన్నకు చెప్తున్నా, మీరు మళ్ళీ నేను చూస్తున్నా సోషల్ మీడియా ఎంత ఈ దిక్కుమలే అని ఉండే, ఇవన్నీ పోగొట్టండి. ఫస్ట్ పోగొట్టి ఇంత పెద్ద జాతి, ఇంత పెద్ద శక్తి, ఇంత పెద్ద సాహసం ఎందుకు కాదో ఛాలెంజ్ చేసి నడపండి. తప్పకుండా అధికారం మీదే గుర్తుపెట్టుకోవచ్చు.